తప్ప ఇంతవరకు ఏ రకంగా ఆదుకుంటారు, ఏమి ఇస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది దాని మీద మళ్ళా మర్చిపోయింది. కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టపరిహారం లేవు, మరి ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఈ రోజు దళారీలకు మరి పూర్తిగా దారాదత్తం చేసిన రైతు కష్టాన్ని, ఇవన్నింటితోటి రైతులు పడుతున్నటువంటి సంఘర్షణ, రైతులు పడుతున్నటువంటి ఆవేదన అన్నిటిని అర్థం చేసుకునే ఇవాళ రైతు సంఘర్షణ పేరు మీటింగ్ అనేది వరంగల్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు బిడ్డలు, రైతుకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్క మరి సభ్యులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని వరంగల్ మే 6వ తారీఖు నాడు ఈవినింగ్ ఆ సభ జరుగుతుంది. కాబట్టి రైతు యొక్క సంఘర్షణ సభకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి మిర్చి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగినాయి మా వరంగల్ జిల్లాలో కూడా. అవన్నింటి మీద కూడా దృష్టిలో పెట్టుకుని వరంగల్లో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి అన్న చెప్పినట్టుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి ఆధ్వర్యంలో పిసిసి గారి అధ్యక్షతన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలు, రైతు మద్దతుదారులు, రైతులు ఈ సభలో, ఈ సంఘర్షణ యాత్రలో పాల్గొని, సభలో పాల్గొని విజయవంతం చేయాలని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని వాళ్ళ సమస్యలను పరిష్కరించలేక, వాళ్ళని మెప్పించలేక, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందని టైంలో ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉంటే సహించలేక, ఒక దిక్కేమో మాయమాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నం, మరొక దిక్కేమో అణచివేతను. ఇప్పుడు మన అందరు తెలుసు, కనీసం గొంతెత్తితే బయటికి రాకుండా గృహ నిర్బంధాలు. వాళ్ళైతే రోడ్లకు దిగ్బంధం చేయవచ్చు. ఇవాళ ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులను, పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులను మరి పీడీ యాక్ట్ కావచ్చు, ఇతరత్ర చట్టాలు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి తప్పు. వ్యక్తులు శాస్త్రం కాదు, వ్యవస్థ. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ. ప్రజాస్వామ్యాన్ని గాఢంగా నమ్మేటువంటి ఈ దేశంలో ఇలాంటి వ్యక్తుల యొక్క నియంతృత్వ పోకడలు ఎక్కువ కాలం సాగవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో పెట్టినటువంటి పీడీ యాక్టులు ఏవైతే ఉన్నాయో మా కార్యకర్తల మీద వెంటనే బేషరతుగా ఎత్తివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అక్కడ మా సిఎల్పి గారు ఉన్నారు, తప్పకుండా వారి ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ కావచ్చు లేదా మారుమూలలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, తప్పకుండా ఎక్కడికక్కడ మా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా రెస్పాండ్ అవుతుంది. దాని మీద కూడా స్థానిక నాయకులు మరి దాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారని తెలియజేస్తాం. అంటే పోలీసులకు ప్రత్యేకంగా మా మీద ఏం కోపం లేదు. వాళ్ళు ఎవరంటే అక్కడటువంటి మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తే పాపం కొంతమంది పోలీస్ అధికారులు అంటారు, ఏం చేస్తాం, మా పరిస్థితి ఇట్లున్నది, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని. కాబట్టి మేము పోలీస్ అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తాను, విచక్షణతో పనిచేయండి. మీరు ఏదైతే మరి న్యాయపరంగా ఉంటామని చెప్తారో ఆ న్యాయమైనా మనం చేస్తున్నటువంటి కేసులను కూడా ఒకసారి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టుగా మరి తలలూపడం కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేసి జైళ్ల పాలు చేయకుండా అది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో పోలీస్ అధికారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఎటు పోయినా వెనక ఒక పోలీసు వెహికల్, ముంగట ఒక పోలీసు వెహికల్, ఏడి పోయినా కర్రలు పట్టుకొని ప్రజల మీద మరి శైరవిహారం చేసినట్టుగా ఉంటే తప్ప ఆ నాయకుడు గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే కూడా ఈ రకంగా చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో గతంలో మీకు అందరూ తెలుసు, ఇదే మిర్చి రైతులకు సంఖ్యలు వేసి జైల్లో పంపినటువంటి చరిత్ర. దాన్ని మరి అంటే ఆ ఖమ్మం జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనడానికి గతంలో వచ్చినటువంటి సీట్లే సాక్ష్యం. మా పార్టీని గెలిపించినటువంటి చరిత్ర అది కక్షగట్టి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకు మరి పదింతలు కూడా ఈ పార్టీకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.